ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం అపహాస్యమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. ఎంత దారుణం అంటే చనిపోయిన ఈ వెల్దుర్తిలో చనిపోయిన కుటుంబాల వాళ్ళు అయ్యా మా కేసులో వాళ్ళ సంబంధం లేని వాళ్ళు తీసుకొచ్చి కేసు నీరు గారుస్తున్నారు. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వెంకటరామరెడ్డికి సంబంధం లేదు ఆ కుటుంబాలు చెబుతుంటే ప్రత్యేకంగా తెలుగుదేశం మీ పేరు చెప్పిన వెహికల్ వెళ్ళి అక్కడ వాళ్ళ మీద హత్య చేస్తే పోలీసు వారికి కూడా పాపం వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంక ఎస్పీ గారి మాట ఇంకేముంది? అపాస్యమైపోయాం కదా వ్యవస్థ, అపాస్యమైపోతుంది కదా వ్యవస్థలు అని చెప్పే పరిస్థితికి మీరు తెచ్చారంటే ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో, ఎంత అన్యాయమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నా. ఇదే కాదు, ఈ మధ్య నిన్న మొన్న నుంచి కొత్త కార్యక్రమం మొదలైశారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మృతులంట. ఎప్పుడు జరిగినాయి? అప్పుడు అధికారులు ఎంక్వైరీ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చారు? ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ఏం జరిగింది? ఇప్పుడు తగులు కదా అని చెప్పి మళ్లీ కల్తీ మద్యం చేసి ఎవరైనా కుటుంబంలో చనిపోతే ఆ బాధ ఉంటుంది. వాళ్ళ యొక్క బాధను ఆవేదన తీసుకొని రాజకీయ కక్షలకు వాడుకోవటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని అంటా ఉన్నా. ఇది ఎంత దారుణమని అడుగుతా ఉన్నాం. ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్? జరిగినప్పుడు జరిగిన ఎంక్వైరీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? మరలా దాన్ని సీలోకి తీసుకురావటం ఏంటి? మరలా చనిపోయే కుటుంబాలను ఏదో రకంగా చనిపోయారు కదా ఆవేదన ఉంటుంది, బాధ ఉంటుంది, వాళ్ళని వాడుకోవటం, పావుల్లాగా వాడుకోవటం ఎంత దారుణమని అడుగుతా ఉన్నా. ఇది చరిత్ర క్షమించదు. ఈ రోజుతో అయిపోలా. ఈ రోజుతో రాజ్యం అధికారం మీకుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అన్ని వ్యవస్థలు మన చేతిలో గుప్పిట్లో తీసుకొని వాళ్ళని భయప్రాంతం చేస్తూ వాళ్ళ మాట చెల్లుబాటు అవ్వకుండా అధికారుల మాట మీరు పరిపాలన చేస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారని కూడా మీకు తెలియపరుస్తా ఉన్నా.